ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు 6 సార్లు ఎమ్మెల్యే. ఆయన గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అంతటి సీనియర్ నేత, గతంలో కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి. సో అందరిలో పార్టీలో ఉన్న సీనియర్లలో ఆయన ఒకరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో చేరిన తర్వాత జగన్తో విభేదించి ఆయన టీడీపీకి చేరారు, టీడీపీకి అండగా నిలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా విప్పును కూడా ధిక్కరించి ఆయన టీడీపీకి ఓటేశారు. సో జగన్ని బహిరంగంగా విమర్శించిన వ్యక్తి కావటం, సో చంద్రబాబు నాయుడు సమకాలీకుడు కావటం, సో చంద్రబాబు నాయుడికి ఆనం రామనారాయణ రెడ్డి అంటే మంచి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన మంత్రిగా గతంలో ఎప్పుడో పనిచేశారు. నెల్లూరు జిల్లాలో ఆనం ఫ్యామిలీకి ఉన్న రెస్పెక్ట్ కానీ, ఆనం ఫ్యామిలీ అంటే ఏంటో అందరికీ ఎంత బలమైన ఫ్యామిలీయో కూడా అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి ఆనం ఫ్యామిలీని క్యాబినెట్లో ఉంచడానికి చంద్రబాబు నాయుడు బహుశా ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు క్యాబినెట్లో బెర్త్ దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు మొదటిసారి ఎమ్మెల్యేగా. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నెల్లూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆవిడ కోవూరు నుంచి అక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. లాస్ట్ మినిట్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయినా కూడా మహిళా నేత, చాలా స్ట్రాంగ్ పర్సన్, వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆ నెల్లూరు జిల్లాలో ధీటుగా అక్కడ ఉన్న వైసీపీ నేతలను ఎదుర్కొని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆవిడకి బహుశా మహిళా కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు గ్యారంటీ అనేది అయితే చెప్పలేము. నెక్స్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్. ఈయనది ఒక పెద్ద ట్రాక్ రికార్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డు చూడాల్సి ఉంటుంది ఒకసారి. ఎందుకంటే ఆయన వైసీపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు, కానీ నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు అంటూ అలిగేషన్స్ చేసి జగన్ లాంటి వ్యక్తిని ధీటుగా ఎదుర్కొని ఆయన ఆ పార్టీ నుంచి మారి బయటకు వచ్చారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేశారు. సో బయటకు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు వైసీపీ గురించి కానీ జగన్ గురించి కానీ బహిరంగ విమర్శలు చేయడానికి భయపడే రోజుల్లో ధీటుగా నిలబడిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ లోపాలను ఎత్తి చూపించారు, జగన్ను ప్రశ్నించారు గట్టిగా, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. నెల్లూరు రూరల్ నుంచి ఈసారి ఎమ్మెల్యేగా అడుగు పెడతానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచారు. ఒకప్పుడు జగన్కి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆత్మీయుడు, కానీ ఆ తర్వాత తన్నే ఇబ్బందులకు గురి చేశారు, తన ఫోన్నే ట్యాప్ చేశారన్న అలిగేషన్స్తో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నెల్లూరు జిల్లాలో అత్యంత బలమైన దూకుడు నేత, పార్టీ కేడర్కి ఏదన్నా చేయాలన్నా చేయగలిగిన వ్యక్తి. మిగిలిన చాలామంది నాయకుల్లాగా మాటలు ఇవ్వటమో కబుర్లు చెప్పటమో కాదు, డైరెక్ట్గా యాక్షన్లో దిగే స్టాంజా ఉన్న వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో కీలకమైన సమయంలో అత్యంత కష్టకాలంలో ఉంది టీడీపీ. 23 మంది ఎమ్మెల్యేలు పరిమితమై ఆ తర్వాత నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా పార్టీకి అండాదండాగా నిలిచారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ నెల్లూరు జిల్లాలో పార్టీ కేడర్ అంతా నిరుత్సాహపడిపోతున్న సందర్భంలో నేనున్నానంటూ ముందుండి ఈ పార్టీని నడిపించారు. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు కుటుంబానికి అండగా నిలిచారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో అలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లా మొత్తాన్ని శాసించగలిగిన కెపాసిటీ ఉన్న ఆ వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, రెండు ఫైటర్గా చాలా మంచిదేముంది. సో ఎవరిని లెక్క చేయరు. సో రాజకీయ నాయకుడే కానీ రాజకీయాలు చేయడు, ఎవరు సాయం అడిగినా కూడా వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి సాయం చేస్తారన్న మంచి నేము ఉంది. కాబట్టి ఆయన క్యాబినెట్లో బెర్త్ అనేది గ్యారంటీగా ఉండే అవకాశం ఉంటుంది. సో అటు చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మంచి పేరు ఉంది కాబట్టి ఆయన అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నారాయణ రెండోసారి ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ నుంచి ఆయన గెలిచారు. సో నారాయణ అసలు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి అని చెప్పాల్సి ఉంటుంది. టాప్ 5 తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ టాప్ 5లో ఉండే వ్యక్తి నారాయణ. ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆయన నారాయణ విద్యా సంస్థల మీద ఎన్నెన్నో కేసులు నమోదు చేశారు. ఒక దశలో ఆయన కూడా అరెస్ట్ చేశారు. 10th క్లాస్ పేపర్లు లీక్ అంటూ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా కూడా తన వ్యాపారాల మీద దెబ్బేసిన, తన ఆస్తుల మీద దాడి జరిగిన, తన వ్యక్తిత్వం మీద దాడి జరిగిన, అమరావతి భూముల కుంభకోణంలో ఆయన పేరు ఇరికిచ్చిన, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఆయన పేరు పెట్టించిన, ఇట్లా ఎన్ని చేసినా కూడా తట్టుకుని
నిలబడ్డారు, పార్టీకి అండాదండాగా నిలబడ్డారు. పార్టీకి ఆర్థికంగా ఆదుకున్నది కూడా నారాయణే. తన వ్యాపారాలు, తన వ్యాపార సామ్రాజ్యం పూర్తిగా దెబ్బతింటున్నా కూడా లెక్క చేయకుండా పార్టీని ముందుండి నడిపించి, ఆర్థికంగా కూడా పార్టీని ముందుండి నడిపించి నెల్లూరు రూరల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా, రెండోసారి కాదు వాస్తవానికి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మా వాళ్ళు పొరపాటున వేసినట్టున్నారు నాకు తెలిసి. ఆయన మొట్టమొదటిసారి 2014లో పోటీ చేశారు, కానీ 2019లో పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఎక్కడ కూడా పోటీ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఆయన మొదటిసారి 2014-19 మధ్య ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. సో ఆ మంత్రిగా పనిచేశారు. 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రెండోసారి పోటీలు చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేగాని 2 సార్లు ఎమ్మెల్యే అయినట్లేదు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ ఏపీ క్యాబినెట్ రేసులో ఎన్ఎండి ఫరూక్, కర్నూలు జిల్లా, అది నంద్యాల, ఇప్పుడు కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడింది. నంద్యాల నుంచి గెలిచిన పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మండలికి మాజీ చైర్మన్గా కూడా వ్యవహరించిన అనుభవం ఉన్న వ్యక్తి, వివాదరహితుడు, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. సో ఆయన ముస్లిం, అది ప్లస్ పాయింట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఆయన మా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, మండలి చైర్మన్గా పనిచేసిన అనుభవం, మైనార్టీ వర్గాల్లో మంచి పట్టు ఉంది. సో ఆయన మంత్రి పదవి లభించే అవకాశం ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. లేదా మళ్ళీ మండలి చైర్మన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా అన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.